హాయ్ ఫ్రెండ్స్, బ్యాక్ టు బ్యాక్ చూసిన సినిమాల థర్డ్ మూవీ ఏంటంటే ఈ దివాళీకి నేను చూసింది 'కే ర్యాంప్' మూవీ అనమాట. 'కే ర్యాంప్' కిరణ్ అబ్బవరం నటించిన సినిమా. సాయి కుమార్ కూడా ఇందులో యాక్ట్ చేయడం అయితే జరిగింది తండ్రి పాత్ర కింద. అలానే మంచి కమెడియన్స్ కూడా ఇందులో సినిమాలో ఇన్వాల్వ్‌మెంట్ అయ్యింది. 'కే ర్యాంప్' ఎలాగుందంటే ఫస్ట్ హాఫ్ ఒక లవ్ స్టోరీ, సెకండ్ హాఫ్ ఆ లవ్ స్టోరీ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఫేస్ చేశాడనేది సెకండ్ హాఫ్‌లో ఉండడం అయితే జరిగింది. కిరణ్ అబ్బవరం యాక్టింగ్ అయితే సూపర్బ్‌గా చేశాడు. సినిమా యావరేజ్‌గా అక్కడక్కడ క్రింజ్ స్టోరీ ఉన్నా గానీ కొద్దిగా అయితే బాగా ఉండడం అయితే జరిగింది. సినిమా అయితే బాగా ఎంటర్‌టైన్‌మెంట్ అయితే చేయడం అయితే పక్కాగా అయితే ఉండడం అయితే జరిగింది. ఫస్ట్ హాఫ్ ఎలాగుందంటే కిరణ్ అబ్బవరం ఏమీ తెలియని గాలిగా తిరుగుతుంటాడనమాట. మంచి ఉన్నత కుటుంబంలో పుట్టి ఏ పని పాట లేకుండా తిరుగుతూ ఉంటాడు. అలాంటి దానికి ఒక హీరోయిన్ తగిలితే అది దాంతో లవ్ స్టోరీ అనేది ఫస్ట్ హాఫ్ అంతా చూపించడం అయితే జరుగుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా హీరోయిన్‌ని ఇంప్రెస్ చేయడం, అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్ ఆటిలతో అన్నిటితో కలిపి ఒక ఫ్యామిలీ డ్రామా కింద ఫస్ట్ హాఫ్ అయితే ఉండడం జరుగుతుంది. సెకండ్ హాఫ్‌లో అసలైన సినిమా అనమాట. హీరోయిన్ వల్ల హీరో ఏ విధంగా ఎఫెక్ట్ అయ్యాడనేదంతా సెకండ్ హాఫ్‌లో చూపించడం అయితే సెకండ్ హాఫ్ అంతా హీరోని ఏ విధంగా లవ్ చేసింది, హీరోయిన్ వల్ల హీరో ఏ విధంగా ఇబ్బంది పడ్డాడు, ఆ ఫైనల్‌గా హీరోయిన్ వల్ల హీరో ఏ విధంగా మారాడు, ఏ విధంగా తన తప్పులు తెలుసుకున్నాడు, అలాగే హీరోయిన్ ఏ విధంగా తప్పులు తెలుసుకున్నదనేదే సినిమా అయితే సెకండ్ హాఫ్ అయితే ఉండడం అయితే జరిగింది. అలానే హీరోయిన్‌కి కొద్దిగా ఒక డిజాస్టర్ ఉంటదనమాట. ఒక ప్రాబ్లమ్ అయితే ఉంటది. ఆ ప్రాబ్లమ్‌ని ఏ విధంగా క్యూర్ చేశాడు, ఏ విధంగా తన లవ్‌తో క్యూర్ చేశాడనేది సినిమా అనమాట. ఇది కూడా ఒక కంప్లీట్ లవ్ స్టోరీ అనమాట. ఫస్ట్ హాఫ్ అంతా కాలేజీలో ఉంటది. సెకండ్ హాఫ్ అంతా ఫ్యామిలీ డ్రామా కింద వెళ్తదనమాట. ఆ కాన్‌ఫ్లిక్ట్స్ అలాగే ఫస్ట్ హాఫ్‌లో కామెడీ తక్కువ కానీ సెకండ్ హాఫ్‌లో కొద్దిగా కామెడీ అయితే చాలా బాగా పండించడం అయితే జరిగింది. థియేటర్‌లో చాలామంది అయితే నవ్వుకోవడం అయితే జరిగింది. ఆ విధంగా అయితే సెకండ్ హాఫ్ అయితుంది. మ్యూజిక్ కూడా ఒకటి 2 సాంగ్స్ ఉన్నాయి. సాంగ్స్‌కి తగ్గట్టు ఉంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది. కొన్ని ఫైట్ సీక్వెన్స్ కమర్షియల్‌గా ఎలిమెంట్ చేశారు. ఫ్యామిలీ మొత్తం చూసే సినిమా అయితే ఇదైతే ఉంది. సినిమాలో చాలా కొన్ని లోటుపాట్లు ఉన్నా గానీ ఒక కమర్షియల్ మూవీ, ఒక పండగ మూవీ లాంటి సినిమా అనమాట. సినిమా అయితే అలా 2 గంటలైతే ఎంటర్‌టైన్‌మెంట్ అయితే అలాగే హీరో క్యారెక్టర్ అయిన కిరణ్ అబ్బవరం అయితే చాలా బాగా నటించడం జరిగింది. రిచ్ క్యారెక్టర్‌లోనూ బాగా నటించాడు. డైలీ ఏంటిది అలాగే స్టోరీలో బాగా నటించాడు. అలాగే అతని యొక్క హావభావాలు చాలా బాగున్నాయి. అలాగే యాక్టింగ్ కూడా సూపర్‌గా చేశాడనమాట. స్థాయికి తగ్గట్టు చాలా బాగా పెర్ఫార్మెన్స్ అయితే చేయడం జరిగింది. కొన్ని డైలాగ్స్ కూడా అయితే చాలా బాగా చెప్పాడు. ఆటిలిని బాగా కనెక్ట్ అయిపోతాననమాట. సినిమాని ఎళ్లి చూడగానే ఒక 10 నిమిషాల తర్వాత సినిమాలో ఇన్వాల్వ్‌మెంట్ అయిపోయి ఏం జరుగుతుందనేది తీసుకెళ్ళడం అయితే జరిగింది. కమర్షియల్‌గా కొద్దిగా రొటీన్‌గా ఉన్నా గానీ సినిమా అయితే చాలా బాగుంది. సినిమా అయితే చూడొచ్చు. పైసా వసూలు సినిమా. సినిమాకి సాటిస్ఫైడ్ అవుతుంది. చిన్న సినిమాలు గానీ చూడాలి. మరీ వరస్ట్‌గా ఉంటే వరస్ట్ అని చెప్పాలి. మరీ వరస్ట్‌గా అయితే సినిమా అయితే లేదు. ఎంటర్‌టైన్‌మెంట్ చేసే విధంగా ఉంది. ఎళ్లి సినిమా చూడండి. పక్కాగా సాటిస్ఫై అవుతారు. ఈ యొక్క దివాళీకి మంచి గిఫ్ట్ అనే చెప్పాలి. ఈ దివాళీకి 3 కూడా మంచి లవ్ స్టోరీసే దింపడం చాలా రోజుల తర్వాత బ్యాక్ టు బ్యాక్ లవ్ స్టోరీస్ అయితే దింపడం అయితే జరిగింది సినిమాలో. ఆ లవ్ స్టోరీ వల్ల హీరోయిన్‌లు అలాగే ప్రెజెంట్ జనరేషన్‌లో ఉన్న అబ్బాయిలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారనేది సినిమాలో అయితే చూపించడం జరిగింది. లవ్ స్టోరీలు చూసే వాళ్ళకైతే బాగా సినిమా అయితే నచ్చడం అయితే జరుగుతుంది. కొద్దిగా పెద్ద పీపుల్‌కి అయితే చెప్పలేం గానీ సినిమాలో అయితే లవ్ స్టోరీలు చూసే వాళ్ళకి అలాగే బాగా లవ్ స్టోరీలో రొమాన్స్ కంటే ఎక్కువ పెట్టలేదు. స్టోరీకి తగ్గట్టు అయితే నడిపించడం లేదు. స్టోరీ అయితే సినిమాలో అయితే కనబడుతుందనమాట. ఏ విధంగా ముందుకెళ్తది, ఏ విధంగా తీసుకెళ్తారు అనేది సినిమాలో అయితే బాగా చూపించడం అయితే జరిగింది. 3 సినిమాలు కూడా చాలా బాగున్నాయి. ఫస్ట్ సినిమా నేనైతే డ్యూడ్ ఇస్తాను. సెకండ్ తెలుసు కదా. మూడోదేమో 'కే ర్యాంప్'. ఆ 3 కూడా వేటికి వాటి డిఫరెంట్ జోనర్‌లే గానీ డిఫరెంట్ లవ్ స్టోరీస్ కానీ దానికి తగ్గట్టు స్థాయికి తగ్గట్టు అయితే చాలా బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ కూడా సినిమాలైతే 3 సినిమాలైతే సూపర్ హిట్. 'కే ర్యాంప్' కూడా చాలా బాగుంది. సినిమా అయితే చూడండి పక్కాగా. ఇది కూడా పైసా వసూల్ సినిమా. అక్కడక్కడ మనకైతే ఈ 'కే ర్యాంప్‌లో' కొద్దిగా రొటీన్ డైలాగులు, కొన్ని రొటీన్ సీన్‌లాగా అనిపిస్తాయి గానీ ఆ సినిమాకి ఆ స్కోప్‌కి తగ్గట్టు అయి అలా ఫ్లోలో అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. ఈ విధంగా 'కే ర్యాంప్' కూడా మూవీ అయితే ఉంది. అలాగే మీకు ఎలా నచ్చింది సినిమా చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. నా యొక్క రివ్యూస్ నచ్చినట్లయితే ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.